ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇండియా హ్యాస్ ఎష్యూర్డ్ శ్రీలంక ఆఫ్ సపోర్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, దీనిలో శ్రీలంకకి ఎగ్నెస్ట్గా శ్రీలంక పైన ఒక రిజల్యూషన్ అనేది పాస్ అవబోతుంది. న్యూ రిజల్యూషన్ ఆన్ శ్రీలంకాస్ హ్యూమన్ రైట్స్. శ్రీలంకలో హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటండి? ద రైట్స్ దట్ ఆర్ ఎంటైటిల్డ్ టు individuals just because by the virtue of the fact that they are humans. వాళ్ళు కేవలం మనుషులైనందుకు వాళ్ళకి సంక్రమించేటటువంటి హక్కులు, వాటిని హ్యూమన్ రైట్స్ అంటాం. క్యాస్ట్, క్రీడ్, లేకపోతే రిలీజియన్, లేకపోతే జెండర్, వీటి ఏ బేస్ మీద హ్యూమన్ రైట్స్ అనేవి ఇది చేయకూడదు, డినై చేయకూడదు. గ్లోబల్గా మనుషులైనందుకు వాళ్ళకి సంక్రమించేటటువంటి హక్కులు. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ రైట్స్ చాలా ఉంటాయి, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సోషల్ రైట్స్ ఉంటాయి, ఎకనామికల్ రైట్స్ ఉంటాయి, పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్ రైట్స్ కూడా వీటన్నింటిలో ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో హ్యూమన్ రైట్స్ని కాపాడేటటువంటి యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఏంటి? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో ఇది శ్రీలంకలో హ్యూమన్ రైట్స్ యొక్క పరిస్థితి ఏదైతే ఉంటుందో, స్టేటస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక రిజల్యూషన్ అనేది ప్రవేశపెట్టబోతుంది. ఇట్ ఈస్ పుట్ టు ఓటుకు పెట్టబోతున్నాం అనేది జరుగుతుంది. ఒకవేళ ఓట్లో కోల్పోయింది అనుకోండి, శ్రీలంకలో నిజంగా హ్యూమన్ రైట్స్ వైలేట్ అయ్యాయి అంటే యునైటెడ్ నేషన్స్ తన తాలూకు శాంక్షన్స్ శ్రీలంక మీద విధించడం అనేది జరుగుతుంది. అప్పుడు పరిస్థితి ఇప్పటికే ఘోరంగా ఉన్నటువంటి ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ శ్రీలంక ఇంకా ఘోరంగా తయారవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే గొటబాయ రాజపక్స 2019లో ఎప్పుడైతే గొటబాయ రాజపక్స గారు ప్రెసిడెంట్గా ఇదవ్వడం అనేది జరిగిందో, ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనకి ఇదేదైతే శ్రీలంకలో హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో తమిళ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నార్త్ అండ్ ఈస్ట్లో ఉండేటటువంటి తమిళ్ కమ్యూనిటీస్ ఏంటి, తమిళ్ కమ్యూనిటీస్ ఏంటి, గొటబాయ రాజపక్స, ఇవన్నీ తెలియాలి అనుకుంటే మనకి శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ సివిల్ వార్ గురించి తెలియాలి. నేను శ్రీలంకన్ సివిల్ వార్ గురించి బర్నింగ్ ఇష్యూస్లో ఒక వీడియో చేశాను, వీలైతే ముందు ఆ వీడియో చూడండి, అర్థమైందా? సార్ హిందూ ఎనాలిసిస్ అయిపోయాక ఆ వీడియో చూద్దాము అని కూడా అనుకోవద్దు. జస్ట్ ఇప్పుడే ఈ వీడియో ఆపేసి శ్రీలంకన్ సివిల్ వార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూసిన తర్వాత ఇది చూడండి. మన ప్లేలిస్ట్లు ఏవైతే ఉంటాయో ఛానల్లో బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో ఉంటుందా, అర్థమైందా? అప్పుడే మీకు ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఎవరి గొటబాయ రాజపక్స, తమిళ్ ఏంటి, ఈ తమిళ్స్ ఏంటి, సింహలీస్ ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తుంది, అర్థమైందా? సో ఈ గొటబాయ రాజపక్స వచ్చినప్పటి నుంచి హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, శ్రీలంకలో హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా డిటోరియేట్ అవ్వడం అనేది జరిగింది, కంప్లీట్గా వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకీ గొటబాయ రాజపక్స ఎవరు అంటే, ఇతను హీఈస్ ఎ సింహలీస్ క్యాండిడేట్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక, మీ అందరికీ తెలుసు. సో ఇతను రాజపక్స ఎప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా చేసేవాళ్ళండి. ముందు కథ చెప్తాను చూడండి. సో తమిళ తాలూకు హక్కులు కాపాడడానికి ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ అనేది స్థాపించబడడం అనేది జరిగింది శ్రీలంకలో. సో ఎల్టీటీఈ తమిళ యొక్క హక్కుల కోసం ఇదవ్వడం అనేది, బట్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఎల్టీటీఈ ఫార్ములేట్ చేయబడింది అంటే, మన తాలూకా తమిళ్స్ ఎవరైతే ఉన్నారో తమిళ్స్, దాంతోపాటు మన తాలూకా సింహలీస్ ఎవరైతే ఉన్నారో 2 మేజర్ గ్రూప్స్ ఇన్ శ్రీలంక, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సింహలీస్, వీళ్ళకి మధ్య ఉన్నటువంటి కొన్ని గొడవల వల్ల ఇది ప్రీ కొలినియల్ ఎరా నుంచి గొడవ అనేది స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఎలా గొడవైంది, ఏంటి మొదలైందంటే శ్రీలంకన్ సివిల్ వార్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈయన డిఫెన్స్ మినిస్టర్గా, మన గొటబాయ రాజపక్స ఎవరైతే ఉన్నారో ఈయన డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2005 నుంచి 2015 వరకు. ఈ మధ్యలో ప్రెసిడెంట్గా ఎవరు ఉండేవాళ్ళు అంటే, ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు ప్రెసిడెంట్గా ఇతని తాలూకా అన్నయ్య గారు అయినటువంటి మహిందా రాజపక్స ఎవరైతే ఉన్నారో మహిందా రాజపక్స ఉండడం అనేది జరిగింది. సో ఈ టైంలో ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఏం జరిగింది అంటే, సివియర్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్కి ఈయన పాల్పడడం అనేది జరిగింది. సివిల్ వార్, శ్రీలంకన్ సివిల్ వార్ టైంలో కంప్లీట్గా
రకరకాలుగా టార్చర్స్, మర్డర్స్ అండ్ ఫోర్సిబుల్ కిడ్నాప్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నాప్స్కి వీళ్ళు గవర్నమెంట్ పాల్పడడం అనేది జరిగింది అండర్ హీజ్ మినిస్ట్రీ. అర్థమైందా? ఇతను మినిస్టర్గా ఉండేటప్పుడు తమిళుల మీద చాలా అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగింది. శ్రీలంకన్ సివిల్ వార్ 2019లో ఎండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ ఎండ్ అయ్యే విధానం అయితే ఘోరాతి ఘోరమైనటువంటి ఎండ్. సో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది తమ హక్కుల కోసం ఇదైన వాళ్ళు. అండ్ సెపరేటిస్ట్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఎంను కూడా కంప్లీట్గా వీళ్ళు అణిచివేయడం అనేది జరిగింది. ఇన్ ద ఫైనల్ మంత్స్ ఆఫ్ వార్, శ్రీలంకన్ సివిల్ వార్ చివరికి వస్తుండేటప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా శ్రీలంకన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చాలా ఇది చేయడం అనేది జరిగింది. ఎల్టీటీఈ ఫైటర్స్ అని చెప్పి వాళ్ళని అనుమానించి సస్పెక్ట్ చేసి వాళ్ళ మీద చాలా అటాక్స్ ఏవైతే ఉన్నాయో అటాక్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ అటాక్స్ వల్ల ఈ సివిల్ ఇవేవైతే ఉన్నాయో వీటి వల్ల 2015లో మహిందా రాజపక్స గవర్నమెంట్ అనేది కూలిపోవడం అనేది జరిగింది. మహిందా రాజపక్స గవర్నమెంట్ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది. సో అందరూ ఒక హోప్ అనేది వచ్చింది శ్రీలంకలో హ్యూమన్ రైట్స్ మళ్ళీ ఇదవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. సో ఆ కొత్త గవర్నమెంట్ కూడా ఆ మాటను నిలబెట్టుకుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెరిగింది, జనాలకి స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో స్వేచ్ఛ పెరగడం అనేది జరిగింది. సో మిలిటరీ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా మారడం అనేది జరిగింది. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్థాపించడం కానీ ఇవన్నీ శ్రీలంకలో జరగడం అనేది జరిగింది న్యూ గవర్నమెంట్ అండర్లో. సో ఏదైతే భయాందోళనలో 2015 వరకు బతికారో తమిళులు, సో అదే భయాందోళనలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే రాజపక్స గవర్నమెంట్ ఏదైతే ఉందో రాజపక్స గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా చేశారో, డిఫెన్స్ మినిస్టర్గా చేసినప్పుడే అంతుంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. అర్థమైందా? చాలా ఇదవ్వడం అనేది జరిగిందమ్మా. ఈవెన్ 2020 నుంచి ఏం చేశారంటే ఒక ఇంపార్టెంట్ మనకి శ్రీలంకన్ ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉంటుందో ఇండిపెండెన్స్ డేలో ఇవేవైతే ఉంటాయో వాటిని ఏమంటామమ్మా, మనకి నేషనల్ యాంథమ్ ఏదైతే ఉంటుందో నేషనల్ యాంథమ్ని మీకు సింహలీస్ లాంగ్వేజ్తో పాటు తమిళ్లో కూడా పాడేవాళ్ళండి. బట్ 2020 నుంచి తమిళ్లో కూడా పాడకూడదు అనేటటువంటి సిచ్యువేషన్, తమిళ్స్కి అప్రెస్ చేసే విధంగా ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో మైనారిటీస్ యొక్క రైట్స్ అండర్ అటాక్లోకి రావడం అనేది జరిగింది. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ టెంపుల్స్ మీద చాలా అటాక్స్ కూడా జరగడం అనేది జరిగింది. బట్ ఫస్ట్ నుంచి ఇండియా అనేది తమిళ్స్ యొక్క రైట్స్ని కాపాడడానికి ఇదవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి కొలోనియల్ టైమ్స్ నుంచి కూడా మనకి చాలా టైస్ ఏవైతే ఉన్నాయో టైస్ కూడా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ జఫ్నా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంక, పైన ఉండడం అనేది జరుగుతుంది ఇండియాకి దగ్గరలో. సో ఆ యూనివర్సిటీలో ఈ సివిల్ వార్ తాలూకా ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మెమోరియల్ కూడా కూల్చడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ చాలా వైలేట్ అవ్వడం అనేది జరిగింది. సో హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కాబట్టి యుఎన్హెచ్ఆర్సీలో మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక పైన ఒక రిజల్యూషన్ అనేది ఓటింగ్కి రావడం అనేది జరిగింది. సో యుఎన్హెచ్ఆర్సీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో కౌన్సిల్లో మన ఇండియా కూడా ఉండడం వల్ల ఇండియా యొక్క ఓట్ అనేది ఏదైతే ఉంటుందో ఓట్ అనేది మన తాలూకా శ్రీలంకకి చాలా అవసరం. సో అందుకోసం అని చెప్పి శ్రీలంక ఎప్పటి నుంచో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాని అభ్యర్థించడం అనేది జరుగుతుంది. నౌ శ్రీలంకన్ ఫారెన్ సెక్రటరీ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే మన తాలూకా శ్రీలంకన్ ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు అంటే శ్రీలంకకి మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది సపోర్ట్ ఇస్తానని చెప్పింది. ఇండియా ఎష్యూర్డ్ ఇట్స్ సపోర్ట్ ఇన్ ద హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఎప్పటి నుంచో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో శ్రీలంక ఏదైతే ఉంటుందో అది ఇండియా యొక్క సపోర్ట్ అనేది ప్రొయాక్టివ్ సపోర్ట్ అనేది అడగడం అనేది జరుగుతుంది. బట్ ఇండియా దో ఇట్ ఈస్ వెరీ రిలక్టెంట్, ఎందుకంటే తమిళ్ రైట్స్ కాపాడాలని ఇండియాకు ఉన్నప్పటికీ బికాజ్ ఆఫ్ సమ్ స్ట్రాటజిక్ ఇష్యూస్ విత్ చైనా యొక్క స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉండడం వల్ల సో అందుకోసమని చెప్పి ఇండియా తప్పకుండా శ్రీలంకకి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో మన తాలూకా ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మనకి శ్రీలంకలో ఉండేటటువంటి కొలంబో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనల్ని జపాన్ని బయటకు తీసి ఆ అగ్రిమెంట్ 2019లో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు తీయడం అనేది జరిగింది. మనకి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అక్కడ ప్రాక్సిమిటీ దగ్గరలో ఉండేటటువంటి వేరే టెర్మినల్లో 85% స్టేక్ చైనాది ఉండడం అనేది జరిగింది.
అర్థమైందా? సో ఈ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో మన తాలూకా మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్సిట్గా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అంటే ఇండియాకి వచ్చేటటువంటి షిప్స్ కానీ ఇండియా నుంచి బయటికి వెళ్ళేటటువంటి షిప్స్ కానీ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ దగ్గర ఆగుతాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ట్రేడ్. సో చైనా అనేది దాని పక్కనే ఉంది. సో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ మనకు అవసరం. బట్ శ్రీలంక దాని గురించి లోకల్ ట్రేడ్ యూనియన్ గొడవలు అవ్వడం వల్ల ఏం చేసింది, ఇండియా జపాన్ బయటికి వెళ్ళిపోమని చెప్పి వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అది మనకు అప్పగించడం అనేది జరిగింది. రీసెంట్గా మనం చదువుకున్నాం అదానీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదానీ గ్రూప్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దీనిలో పని కూడా స్టార్ట్ చేసింది. సో వీఆర్ ఇన్ ఇట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రాజెక్ట్ మేమే చేపడుతున్నాం అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇండియా ఈజ్ క్వైట్ హ్యాపీ విత్ దట్ డెసిషన్, రైట్? సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మీకు అర్థం అవ్వాల్సింది, మీకు చెప్పాల్సింది మొత్తం చెప్పాను. బట్ ఇంకా కాంప్రహెన్సివ్గా అర్థం కావాలంటే శ్రీలంకన్ సివిల్ వార్ గురించి మీరు చదువుకోవాలి. అర్థమైందా? వితౌట్ శ్రీలంకన్ సివిల్ వార్ ఈ ఆర్టికల్ మీరు దాటకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ టు హియర్ ప్లీ అగెన్స్ట్ సేల్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వీటన్నింటినీ చాలా 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 ఇంపార్టెంట్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా మనం వాటిని నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో అర్థం కావాలి. ముందు ఎలక్టోరల్ బాండ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్సర్న్స్, ఎలా ఎలక్టోరల్ బాండ్స్ వర్క్ అవుతాయి మొత్తం చెప్తాను. చెప్పిన తర్వాత న్యూస్లో ఏమొచ్చిందో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టంలోను ఇండియన్ పొలిటికల్ ఫండింగ్ ప్యాటర్న్లోను ఎలాంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి? అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అండ్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ బిహైండ్ ఇట్? వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. సో మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను, బాండ్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మనీ సర్ప్లస్ ఉండేవాళ్ళు, మనీ డెఫిసిట్ ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మనీ డెఫిసిట్ ఉండేవారు, మనీ సర్ప్లస్ ఉండేవాడికి ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి బాండ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆ బాండ్ మీద ఈయనకి కొంత ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. మరి ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే అది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటేనమ్మా. అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి డొనేట్ చేయడానికి, వాటికి విరాళాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్ ఇండియా ద మేజర్ ఛాలెంజెస్ ఆర్ 2. ఒకటి కరప్షన్, 2 బ్లాక్ మనీ. ఈ 2 చాలా పెద్ద ఛాలెంజెస్ అండి, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక భూతాలు. సో ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎప్పటి నుంచో మనకి మోడీ గారు నోట్ల రద్దు కానీ ఇవన్నీ మనకు తెలుసని అనుకుంటున్నాను. డిమానిటైజేషన్ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? వాట్ ద గవర్నమెంట్ క్లైమ్డ్, వై దే ఇంట్రడ్యూస్డ్ దెమ్ దోస్ ఇనిషియేటివ్స్ టు కర్బ్ బ్లాక్ మనీ కదా. సో బ్లాక్ మనీని కర్బ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంకొక సిస్టమ్ ఏంటి అంటే ఎలక్టోరల్ బాండ్స్. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ద సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ కరప్షన్ అండ్ బ్లాక్ మనీ, ఈజ్ ఎలక్టోరల్ బాండ్స్ అని గవర్నమెంట్ అంటుంది. ఎలా సార్? ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ వస్తాయి అంటున్నారు. కానీ ఎలా వస్తాయి? హౌ డు దే యాక్చువల్లీ వర్క్ చూద్దాం, చూడండి. సో హౌ డు దే యాక్చువల్లీ వర్క్, సారీ ఇక్కడ డజన్ రాసాను, సారీ అమ్మ, రైట్. హౌ డు దే యాక్చువల్లీ వర్క్, ఎలా వర్క్ చేస్తాయి? సో యు ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఎంటిటీ, మీకు ఒక పార్టీకి డొనేట్ చేయాలని ఉంది. సపోజ్ లెట్స్ సే బీజేపీకి మీరు డొనేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారండి. సో ఇప్పటి వరకు ఎలా ఉండేది? మీరు బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళేవారు. సో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉంటుందో క్యాష్ ఇచ్చేవాళ్ళు. అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అండ్ దానివల్ల మీ దగ్గర ఉండేటటువంటి బ్లాక్ మనీ కానీ కరప్షన్, బీజేపీ ఏం చేసేది, మీకు ఏమైనా అది వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు ఏమైనా మంచి చేయడం కానీ లేకపోతే మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ అప్పగించడం కానీ ఇవన్నీ చేసేది. సో వాట్ వీ సెడ్, కరప్షన్ అండ్ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి కదా మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తీసుకొచ్చాం. సో ఈ కొత్త సిస్టంలో ఎలా జరుగుతుంది? డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి.
సో దిస్ పర్సన్ ఆర్ ఎంటిటీ గోస్ టు ఎన్ ఆథరైజ్డ్ బ్యాంక్. గవర్నమెంట్ నోటిఫై చేసినటువంటిది, ఇంకా గట్టిగా మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి ఒక బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి ఈ బ్యాంకే అర్హులు. సో ఎలక్టోరల్ బాండ్స్ కావాలంటే ఈ బ్యాంకే వెళ్ళాలి అని ఒక బ్యాంక్ పేరు ఇష్యూ చేస్తుందండి, చెప్తుంది, నోటిఫై చేస్తుంది. ప్రెజెంట్ ఆ బ్యాంక్ ఆథరైజ్డ్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. సో మీరు డొనేట్ చేయాలనుకుంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి, సపోజ్ ఇక్కడ బీజేపీ తీసుకున్నాం కాబట్టి బీజేపీకి డొనేట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు గో టు దిస్ పర్టిక్యులర్ బ్యాంక్, ఎస్బీఐకి వెళ్ళాలి. ఎస్బీఐకి మీరు మనీ అనేది చెల్లించాలి. ఎలా చెల్లించాలి సార్? ఇన్ ద డినామినేషన్స్ లైక్ 1000 రూపీస్ అండ్ నెక్స్ట్ 10,000 రూపీస్, నెక్స్ట్ 1 lakh రూపీస్, 10 lakh రూపీస్ ఆర్ 1 crore. ఈ డినామినేషన్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే నాకేమైనా 1 crore మ్యాక్సిమం లిమిట్ సార్ అంటే నో మ్యాక్సిమం లిమిట్ అండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఎంతైనా డొనేట్ చేయొచ్చు. మరి నేను 100 కోట్లు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, బీజేపీకి నా దగ్గర డబ్బు ఉంది, మరి ఎలాగా? 1 crore బాండ్స్ తీసుకోండి, అవి డొనేట్ చేయండి. సో మీరు డబ్బులు పే చేస్తారు. అది కూడా ఎలా పే చేయాలండి? డిజిటల్గా పే చేయాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్గా పే చేయాలి, లేకపోతే చెక్ రూపంలో కూడా పే చేయొచ్చు. బట్ నగదు రూపంలో పే చేయకూడదు. కంప్లీట్గా పే చేయకూడదా సార్? చేయొచ్చు. ఎంతవరకు పే చేయాలి? 2000 రూపాయల వరకు మాత్రమే పే చేయాలి. ఓన్లీ అప్ టు 2000 రూపీస్ యూ కెన్ డొనేట్ త్రూ క్యాష్. సో మీరు ఎస్బీఐకి వెళ్ళారు, సపోజ్ ఒక 10,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నారు బీజేపీకి. ఎస్బీఐ ఏదైతే ఉంటుందో ఎస్బీఐకి 10,000 అప్పచెప్పారు, డిజిటల్ పేమెంట్ చేశారు. ఎస్బీఐ విల్ గివ్ యూ ఏ బాండ్. మీ చేతిలో బాండ్ ఉంది అండ్ దిస్ ఈజ్ ఏ బ్యారర్ బాండ్. బ్యారర్ బాండ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో మీ తాలూకా నేమ్ అనేది ఆ బాండ్ మీద ఉండదండి. మీరు డొనేట్ చేశారు కదా, యు నో దట్ బాండ్ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ హోల్డర్ నేమ్. మీరు బాండ్ హోల్డర్ కానీ మీ నేమ్ అనేది దానిలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ బిలాంగ్ టు హూ ఎవర్ లీగల్లీ హోల్డ్స్ దెమ్. ఇది ఎవరికి చెందుతుంది? మీరు బీజేపీ పార్టీకి కదా ఇది చేయాలనుకుంటున్నారు కదా. బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో బీజేపీ పార్టీకి చెందడం అనేది జరుగుతుంది. ద బాండ్ ఓన్లీ పొసెస్ ఏ సీరియల్ నెంబర్. ఆ బాండ్ దగ్గర ఓన్లీ సీరియల్ నెంబర్ ఉంటుంది, మీ పేరు కానీ మీ వివరాలు కానీ ఉండవు. అంటే నేను ఏ వివరాలు మరి బ్యాంక్కి ఇవ్వక్కర్లేదా సార్? కొన్ని వివరాలు అనేవి తప్పకుండా ఇవ్వాలి. కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేకపోతే బ్యాంక్ ఏ డాక్యుమెంట్, సిటిజన్షిప్ డాక్యుమెంట్ కానీ ఇదంతా ఇవ్వాలమ్మా. సో బ్యాంక్ మీకు బాండ్ ఇస్తుంది. ఈ బాండ్ మీరు తిన్నగా పట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే ఎలక్టోరల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ఎంటిటీ దగ్గరికి వెళ్ళాలి. సో దిస్ కలెక్ట్స్ ఆల్ ద బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఎన్రూట్స్ దిస్ పర్టిక్యులర్ బాండ్ టు దట్ పార్టీ. ఇప్పుడు బీజేపీకి కదా మీరు ఇది చేశారు, ఆ బాండ్ పట్టుకెళ్ళారనుకోండి, ఆ సీరియల్ నెంబర్ చూసి ఆయన ఏ పార్టీతో చెప్తారు. సో అది మీరు ఎవరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే కానీ మీకు పార్టీకి మధ్య ఏమైనా లింక్ ఉంటుందా? ఉండదు. మీరు పార్టీని కలవరు, పార్టీ మిమ్మల్ని కలవదు. సో బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఈ బాండ్ని తీసుకెళ్ళి వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ బ్యాంక్ అనేది ఈ బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడీమ్ చేసుకొని ఆ బాండ్లో ఎంత 10,000 కదా మనం బాండ్ కొన్నాం, ఆ 10,000 రూపాయల డబ్బులు ఈ పార్టీ తాలూకా ఆథరైజ్డ్ అకౌంట్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి అకౌంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ అయినటువంటి పార్టీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో డబ్బులు పడిపోతాయి. అండ్ పార్టీ తన క్యాంపెయిన్స్ కానీ తన తాలూకా ఇదేదైతే ఉంటుందో దానికోసం వాడుకోవచ్చు. మరి బాండ్కి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుంది సార్? వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్ని రోజులమ్మా అంటే 15 days ఉంటుందమ్మా. అంటే బాండ్ ఇష్యూ చేసినటువంటి ఈరోజు మీరు బాండ్ ఇష్యూ చేశారనుకోండి, బాండ్ తీసుకున్నారనుకోండి ఎస్బీఐకి వెళ్ళి వితిన్ 15 days బాండ్ అనేది రెడీమ్ అవ్వాలి. సో ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇవ్వాలి అండ్ పార్టీకి ఇస్తే పార్టీ బ్యాంకుకి పంపించి ఇదేదైతే ఉంటుందో ఆ డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని రెడీమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయితే పరిస్థితి ఏంటి సార్? డబ్బులు మీకు రావు. అర్థమైందా? సో ఒకసారి మీరు డబ్బులు కడితే ఇట్ ఈజ్ ఏ బ్యారర్ బాండ్, మీకు మరి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు అనేవి వెనక్కి రావు, రిఫండ్ అనేది ఉండదు. రైట్? సో ఇలా మీరు చక్కగా డొనేట్ చేయొచ్చు. పార్టీలు ఏవైతే ఉంటాయో పార్టీలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి బాగానే ఉంది కదా సార్, ముందు అండర్ టేబుల్ అయ్యేవి ఎంత పడితే అంత డొనేట్ చేసేవాళ్ళు ఇప్పుడు డిజిటల్ పేమెంట్సే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో పొలిటికల్ పార్టీకి తెలియదు,
అండ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చాక వీళ్ళకి సపోర్ట్ చేయదు. సో చక్కగానే ఉంది కదా సార్. వాట్ ఆర్ ద కన్సర్న్స్? ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఒకసారి మీకు నోట్స్ రూపంలో చూపిస్తాను, సో దట్ మీకు కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్. So these electoral bonds are introduced in the budget 2017-2018. 2017-18 బడ్జెట్లో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దే వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ January 2018. January 2018లో ఫస్ట్ టైం ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇష్యూ చేశారు. విల్ బి ఇష్యూడ్ బై ఎ నోటిఫైడ్ బ్యాంక్. ఆర్బీఐ ఇష్యూడ్ చేసినటువంటి ఒక బ్యాంక్ విత్ స్పెసిఫైడ్ డినామినేషన్స్. ఆ స్పెసిఫైడ్ డినామినేషన్స్ ఏంటి? 1000, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore. ఈ డినామినేషన్స్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్ ప్రెజెంట్ వాట్ ఈస్ ద నోటిఫైడ్ అండ్ ఆథరైజ్డ్ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయగలదు. ఇంకే బ్యాంకు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇఫ్ యూ ఆర్ కీన్ టు డొనేట్ టు ఏ పొలిటికల్ పార్టీ, సపోజ్ బీజేపీకి మీరు డొనేట్ చేయాలనుకోండి, లేకపోతే కాంగ్రెస్కి డొనేట్ చేయాలనుకోండి, సో మీరు ఏం చేయాలి? ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి పేమెంట్ అనేది డిజిటల్గా అయినా చేయాలి, లేకపోతే త్రూ చెక్ రూపంలో అయినా చేయాలి. చేస్తే మీకు వాళ్ళు బాండ్ ఏదైతే ఉంటుందో బాండ్ అప్పగించడం, ఎలక్టోరల్ బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దీస్ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1000, 10,000, 1 lakh, 10 lakh అండ్ 1 crore. అండ్ మ్యాక్సిమం లిమిట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ 100 crores, యూ కెన్ బై 100 1 crore బాండ్స్. అర్థమైందా? సో ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ 5 lakhs, యూ కెన్ బై 5 1 lakh బాండ్స్. మీరు చక్కగా ఇది అవ్వచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద బాండ్స్. సో బాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆథరైజ్డ్ టు ఇష్యూ అండ్ ఈవెన్ ఎన్కాష్ చేయడం కూడా ఎవరి దగ్గర? స్టేట్ బ్యాంక్. అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ వీటిని రెడీమ్ చేసుకోవాలన్నా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అండ్ ఈ బాండ్స్కి ఎంతండి వ్యాలిడిటీ ఉంటుంది? 15 days ఉంటుంది. 15 days తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవరైతే బాండ్ కొన్నారో, బాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు డొనేట్ చేస్తున్నాను, నాకేమైనా రిఫండ్ వస్తుందా అంటే రాదు. రైట్? These bonds are redeemable in the designated account of a registered political party. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తనకి డిజిగ్నేట్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్. ఆ డిజిగ్నేషన్ ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎవ్రీ పార్టీ that is registered under section 29A of the Representatives of the People Act 1951. ఈ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్లోని సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ప్రతి పార్టీ ఈ తాలూకు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడానికి అర్హులవుతారండి. అండ్ హ్యాస్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ ఇన్ ద మోస్ట్ రీసెంట్ లోక్సభ ఆర్ స్టేట్ ఎలక్షన్స్. ఓన్లీ సెక్షన్ 29Aలో భాగంగా ఉండడమే కాదు, రిజిస్టర్ అవ్వడమే కాదు, లాస్ట్ ముందు జరిగినటువంటి లోక్సభ లేదా స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లీస్ట్ 1% ఆఫ్ ద ఓట్స్, టోటల్ ఓట్స్ 100 పోలైనవి అనుకోండి, అందులో ఒక్క ఓటైనా వీళ్ళకి పడుండాలి. అవి మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి అర్హులు. సో ఎలక్టోరల్ బాండ్స్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి మేడ్ ఓన్లీ వయా దిస్ అకౌంట్. వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ డిజిగ్నేట్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి. వేరే అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. అర్థమైందా? అండ్ ఓన్లీ ఇండియన్ కరెన్సీలోనే మనకి ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఫారిన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగకూడదు. ఫారిన్ కరెన్సీ ఎస్బీఐ వోంట్ యాక్సెప్ట్ ఎనీ ఫారిన్ కరెన్సీ ఫర్ ఎలక్టోరల్ బాండ్స్. ఇండియన్ కరెన్సీలో మాత్రమే జరగాలి. ద బాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ బై ఎనీ పర్సన్. ఎవరైనా దీన్ని పర్చేజ్ చేయొచ్చు. హూ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై తప్పకుండా ఉండాలి. ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఐదర్ ఇన్కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఒక ఫామ్ ద్వారా కూడా ఇది చేయొచ్చు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఇన్ ద మంత్స్ ఆఫ్ January, April, July, October యాజ్ మే బి స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెసిఫై చేస్తుందండి. జనవరిలోను, ఏప్రిల్లోను, జూలైలోను, అక్టోబర్లోను ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ పీరియడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సరిగ్గా 1 నుంచి 10 రోజులు, అంటే 1st నుంచి 10th డేట్ అని నేను చెప్పట్లేదు, ఆ మంత్లో ఏదో ఒక 10 రోజులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ నోటిఫై చేయడం అనేది, నోటిఫికేషన్ పంపించడం అనేది జరుగుతుంది. ఈ 10 రోజుల్లో మీరు ఏం చేస్తారు? బాండ్ కొనుక్కోవాలి. మీరు కొనుక్కున్నటువంటి బాండ్కి వ్యాలిడిటీ ఎంత? 15 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ
బాండ్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇస్తే ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది పొలిటికల్ పార్టీకి ఇస్తుంది. పొలిటికల్ పార్టీ ఎవరికి ఇస్తుంది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అకౌంట్ బ్యాంక్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బ్యాంక్ విల్ రెడీమ్, బ్యాంక్ అనేది రెడీమ్ చేసి ఆ బాండ్ తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది. A person being an individual can buy bonds either singly or jointly with other individuals. నేనున్నానండి, నేను సింగిల్గా వెళ్ళి బాండ్ కొనొచ్చు, లేదు నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడిని కూడా తీసుకెళ్ళి మా ఇద్దరం కలిపి ఒక బాండ్ అనేది మేము కొనొచ్చు. వీ బోత్ వాంట్ టు బి ద బాండ్ బ్యారర్స్. సో మనకి యూనో బ్యారర్ అకౌంట్లోని మరి మా పేర్లు ఉంటాయా అంటే ఉండవు, ఓన్లీ సీరియల్ నెంబర్ ఉంటుంది. రైట్, నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో ఎస్బీఐకి తప్ప ఎవరికీ తెలియదండి. అర్థమైందా, నేను ఎస్బీఐకి చెప్తాను నేను ఈ పార్టీకి డొనేట్ చేస్తున్నాను అని. సో ఎస్బీఐకి తప్ప నేను ఎవరికి నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో తెలియదు. డోనర్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఆన్ ద బాండ్. బాండ్ మీద డోనర్స్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయబడదు. సో అందుకే దాన్ని బ్యారర్ బాండ్ అని కూడా అనడం అనేది జరిగింది. రైట్, సో ఇక్కడ వరకు అర్థమైందని. ఇప్పుడు నేను ఎలా అయితే ఏదైతే వర్కింగ్ చెప్పానో దాన్నే మీకు వర్డ్స్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది ఫర్ యువర్ ఈజీ నోట్ మేకింగ్. సింపుల్. During general elections, the central government may specify an additional period of 30 days for the sale of these bonds. ఇందాక ఏం చెప్పుకున్నామమ్మా, బాండ్స్ అనేవి ఎప్పుడైనా విధి చేస్తారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కాకుండా ఏప్రిల్, మే, జూన్ కాకుండా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కాకుండా అక్టోబర్. సో ఈ 4 నెలల్లో 10 రోజుల పాటు మన గవర్నమెంట్ నోటిఫై చేయడం అనేది జరుగుతుంది. కానీ జనరల్ ఎలక్షన్స్, లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 డేస్ ఎడిషనల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ సేల్ ఆఫ్ దీస్ బాండ్స్. ఎలక్షన్స్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా పార్టీలకి, మరి మందు పోయాలి, బిర్యానీలు ఇవ్వాలి, రైట్, క్యాంపెయిన్లకు ఖర్చు పెట్టాలి, ఓటుకు నోటు ఇవ్వాలి, సో డబ్బులు ఖర్చు అవుతాయి కదా, దానికోసం ఎక్స్ట్రా 30 డేస్ అనమాట. దెర్ హ్యావ్ బీన్ సమ్ అకేషన్స్ వెన్ ద గవర్నమెంట్ హ్యాస్ డీవియేటెడ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ పీరియోడిసిటీ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ దీస్ బాండ్స్. ఈ స్పెసిఫైడ్ పీరియడ్లోనే చేయాలా అంటే గవర్నమెంట్ కొన్నిసార్లు తప్పడం అనేది కూడా జరిగిందండి. సో అదర్ పీరియడ్స్లో కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ద 6th tranche ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ వాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ 1st to 10th November 2018. సో ఎలక్టోరల్ బాండ్స్ మనకి ఇష్యూ చేసేటప్పుడు ఏం చేశారు అంటే 1st to 10th November, ఇప్పుడు మామూలుగా అక్టోబర్లో ఇష్యూ చేయాలి కదా, సో కానీ ఇక్కడ ఏం చేశారు 1st to 10th November మధ్యలో కూడా ఇది చేయడం అనేది జరిగిందమ్మా. సో నవంబర్కి, సో రెగ్యులర్ పీరియడ్ని కూడా స్పెసిఫైడ్ పీరియడ్ని కూడా మార్చడం అనేది జరిగింది గవర్నమెంట్. ఎలక్టోరల్ బాండ్స్ వర్ సోల్డ్ ఇన్ ద మంత్స్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్ అండ్ మే డ్యూరింగ్ 2019 జనరల్ ఎలక్షన్స్. 2019 జనరల్ ఎలక్షన్స్లో జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ కాకుండా మార్చ్, ఏప్రిల్, మే ఏదైతే ఉంటుందో మేలో అమ్మడం అనేది జరిగింది. సో ఈ పీరియడ్ కెన్ బి వేరీడ్, ఈ పీరియడ్ చేంజ్ అవ్వచ్చు. అర్థమైందా, స్పెసిఫిక్ పీరియడ్ ఏదైతే మనం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో 10 రోజులు ఇష్యూ చేస్తారన్నామో దాన్ని గవర్నమెంట్ చేంజ్ కూడా చేస్తూ ఉంది. దీస్ ఆర్ ద 2 examples టు డిఫెండ్ మై స్టేట్మెంట్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్. చూద్దాం ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత నెగిటివిటీ అనేది ఎదురవుతుండడం జరుగుతుంది. ఫస్ట్ ఈజ్ ఎనానిమిటీ. సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది మనకు ఉండడం అనేది జరిగింది. దిస్ ఆర్టికల్ 19 గ్యారంటీస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత ప్రజలకి డిఫరెంట్ స్వేచ్ఛలు ఏవైతే ఉన్నాయో మనకు కల్పించడం అనేది జరిగింది. సో దానిలో డిఫరెంట్ ఫ్రీడమ్స్లో ఒక ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 అండి. పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకునేటటువంటి హక్కు మనకి ఉంది. ఇక్కడ వరకు క్లియర్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనానిమిటీ అనేది పెట్టడం అనేది జరిగింది. నెయిదర్ దిస్ డోనర్, ఏ ఇండివిజువల్ ఆర్ ఏ ఫర్మ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రివీల్ చేయరు, వీళ్ళు రివీల్ చేయక్కర్లేదు. ఆర్ మన తాలూకా పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకి డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఎటువంటి ఇవి చేయక్కర్లేదు, ఎంత వస్తున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు రివీల్ చేయక్కర్లేదు అనేటటువంటి క్లాజ్ ఉంది. సో ఫర్మ్ ఇక్కడ తీసుకోండి, ఇండివిజువల్ అయితే పర్లేదు, అతను సంపాదించుకుంది ఇచ్చాడు. ఫర్మ్స్ ఏం చేస్తాయి, షేర్ హోల్డర్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో షేర్ హోల్డర్స్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ ఈ షేర్ హోల్డర్స్ డబ్బులు ఇవేం చేస్తున్నాయి, ఎవరికి చెప్పకుండా డొనేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో షేర్ హోల్డర్స్కి వాళ్ళు కష్టపడి ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఎటుపోతుందో తెలియదు. సో దిస్ ఈజ్ ఇమ్మారల్, దిస్ షుడ్ బీ కర్బ్డ్.
అర్థమైందా? ఈవెన్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ కూడా చెప్పక్కర్లేదు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని చెప్పి చెప్పక్కర్లేదు. బట్ ఇన్ 2019లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాట్ ఎవర్ ద డొనేషన్స్ దే ఆర్ రిసీవింగ్ అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర తప్పకుండా దాని డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. సో ఎనానిమిటీ అనేది కూడా చాలా చాలా ఇబ్బంది కలిగించడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. చూడండి, ఇక్కడ ఒక కొత్త క్లాజ్ తీసుకురావడం అనేది జరిగింది. ముందు ఎలా ఉండేది అంటే కార్పొరేట్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేటటువంటి డొనేషన్స్లో అవి ఎంతైనా ఇచ్చేయచ్చా అంటే ఇవ్వకూడదు. వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో 7.5% వాళ్ళ క్యాప్ పెట్టడం అనేది జరిగిందమ్మ. వాళ్ళ తాలూకా ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయానికి 7.5% 100 రూపాయలు సంపాదిస్తే మహా అయితే 7.5 రూపీస్ 7.5 రూపాయలు మాత్రమే వాళ్ళు డొనేట్ చేయొచ్చు, అంతకుమించి డొనేట్ చేయకూడదు. బట్ ఇప్పుడు తీసుకొచ్చినట్టు ముందు పొలిటికల్ ఫండింగ్లో ఆ సిస్టమ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఎంతైనా డొనేట్ చేసేయచ్చు అనేటటువంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. యూ కెన్ డొనేట్ ఎంతైనా మీరు డొనేట్ చేయొచ్చు అటువంటిది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ముందు సిస్టమ్ ఎలా ఉండేదంటే ఇఫ్ యు ఆర్ ఏ కంపెనీ యూ వాంట్ టు డొనేట్ టు ఏ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు డొనేట్ చేయాలి అంటే యూ మస్ట్ బీ కంప్లీటెడ్ 3 years. మీరు తప్పకుండా 3 ఏళ్ళు సర్వీస్లో కంప్లీట్ చేయాలి. మీ కంపెనీ పెట్టి 3 ఏళ్ళు అవ్వాలి, తప్పకుండా మీ కంపెనీ రిజిస్టర్ అయ్యి 3 ఏళ్ళు అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈ 3 years క్లాజ్ కూడా తీసేశారు. సో దానివల్ల ఏం జరుగుతాయి, కేవలం ఎలక్టోరల్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ ఇవ్వడానికి షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో షెల్ కంపెనీస్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది, అవతరించడం అనేది జరుగుతుంది. రైట్. షెల్ కంపెనీస్ అది కూడా 7.5% ఇవ్వాలా, వాళ్ళ తాలూకా మొత్తం బోగస్గా బ్లాక్ మనీ అంతా ఇచ్చేయచ్చు. సో బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికి ఇదొక సాధనం లాగా, ఇదొక మీన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం, కరప్షన్ అండ్ బ్లాక్ మనీ. అది దానికి సొల్యూషన్గా కదా ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చాం. కానీ ఏం జరుగుతుంది, ఈ షెల్ కంపెనీస్ ద్వారా బ్లాక్ మనీ అనేది పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ట్రబుల్డ్ థింగ్. రైట్. ఇది నిజంగా ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. నెక్స్ట్ అసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నానో ఎస్బీఐకి తెలుసు. రైట్. సో సపోజ్ నేను బీజేపీకి నేను డొనేట్ చేస్తూ ఉన్నాను, ఎస్బీఐకి నేను బీజేపీకి డొనేట్ చేస్తున్నట్టు తెలుసు. ఎస్బీఐ హ్యాస్ బై కేవైసీ డీటెయిల్స్, నా ఆధార్ కార్డు కానీ ఇవన్నీ ఎస్బీఐ దగ్గర ఉంటుంది. ఎస్బీఐ నేను ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నాను అనేది ఎస్బీఐకి కూడా తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు ఎస్బీఐ ఎంత కాదనుకున్నా ఎవరి దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ అండర్లో, ఫినాన్స్ మినిస్టరీ అండర్లో ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ద అన్డ్యూ అడ్వాంటేజ్. గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే డోనరో అతని తాలూకా విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. విషయాలు తెలిస్తే ఏమవుతుంది సార్, బీజేపీకి పలానా సాయిరామ్ అనేటటువంటి వ్యక్తి డొనేట్ చేశాడని తెలిసింది అనుకోండి, బీజేపీ ఏం చేస్తుంది, పలానా ప్రాజెక్ట్ నాకు అప్పగించడమో లేకపోతే పలానా ఇది చేయడమో, ఆపర్చునిటీస్ అనేవి నా వైపు డైవర్ట్ చేస్తుంది. అర్థమైందా? దేర్ విల్ బీ ఏ బయాస్ థింగ్ ఇన్ ద డెమోక్రసీలో బయాస్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఇమ్మారల్. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే ఇవ్వాలి కదా ఆపర్చునిటీస్. బట్ కేవలం నేను డబ్బు ఇచ్చారని నచ్చిస్తే ఎలా అవుతుంది, అవ్వదు. ఇంకొక విషయం, సపోజ్ ఐ డొనేటెడ్ టు కాంగ్రెస్ ఇన్ ద అపోజిషన్. రైట్. నేను కాంగ్రెస్కి డొనేట్ చేసి నేను ఎవరికి తెలుస్తుంది, ఎస్బీఐకి తెలుస్తుంది. సో నేను ఏం చేస్తుంది, ఎస్బీఐ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దిస్ పర్టిక్యులర్ సాయిరామ్ హీ డొనేటెడ్ టు కాంగ్రెస్. సో మన తాలూకా గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ప్రాజెక్ట్స్ ఏమైనా నాకు వచ్చేటట్టు చూస్తారా, చూడరు. ప్రాజెక్ట్స్ నాకు వచ్చేటట్టు చూడరు, బికాజ్ ఐ డొనేటెడ్ టు ద అపోజిషన్ పార్టీ. సో ఈ బయాస్ ఏదైతే ఉంటుందో, ఈ అణిచివేత ఏదైతే ఉంటుందో అది మొదలవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎసిమెట్రిక్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ద రాంగ్ థింగ్, దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. నెక్స్ట్, గ్రీన్ సిగ్నల్ టు ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ కూడా ముందు ఎలా ఉండేది అంటే, పొలిటికల్ డొనేషన్స్ చేయాలంటే నువ్వు ఫారెన్ కంపెనీ అయితే ఫారెన్ కంపెనీ అనేది ఇది అవ్వడం అనేది జరగదు, డొనేషన్స్ చేయకూడదు. బట్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఎఫ్సిఆర్ఏలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి
మీరు ఫారెన్ కంపెనీ అయినప్పటికీ మీ ఇండియన్ సబ్సిడరీ ద్వారా మీరు ఏం చేయొచ్చు, డొనేషన్స్ చేయొచ్చు. గూగుల్ ఈజ్ ఎ ఫారెన్ కంపెనీ, ఇట్ ఈజ్ ఎ యుఎస్ కంపెనీ. సో ముందు ఎలా ఉండేది, గూగుల్ షుడెంట్ డొనేట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, గూగుల్ కాన్ డొనేట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. కానీ ఇప్పుడేంటి, గూగుల్ తన ఇండియన్ సబ్సిడరీ అయినటువంటి గూగుల్ ఇండియా ద్వారా ఈ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొచ్చు. అంటే భారత ప్రజాస్వామ్యం, ఇండియన్ డెమోక్రసీని ఎవరి చేతుల్లోకి మళ్ళిస్తున్నామో, ఎవరి జోబుల్లోకి మళ్ళిస్తున్నామో, ఫారిన్ కంట్రీస్ యొక్క, ఫారిన్ కంపెనీస్ యొక్క దీనికి మళ్ళిస్తున్నాం. వాడుకు 100 కోట్లు ఇచ్చాడంటే సో బీజేపీ పార్టీ ఈజ్ ఆబ్లిజ్డ్, రైట్, దాని మీద ఆబ్లిగేషన్ ఉంటుంది తప్పకుండా, వాళ్ళకి సరిపడినట్టు వర్క్ చేయాలని. సో డొమెస్టిక్ కంపెనీస్ నువ్వేం చేస్తున్నావు, డొమెస్టిక్ కంపెనీస్ని ఎదుగుదల చూడకుండా నువ్వు కేవలం నీకు డబ్బు ఇచ్చిందని చెప్పి నువ్వు గూగుల్కి సపోర్ట్ చేస్తావు. దట్ ఈజ్ రాంగ్ థింగ్, యునో. దట్ మీకు దానివల్ల దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్, దేశం యొక్క డెవలప్మెంట్ మొత్తం ఇదవుతుంది. నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది. దట్ షుడ్ బి కర్బ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ల్యూర్ ఆఫ్ మనీ. వాట్ డూ యూ మీన్ బై మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ల్యూర్ ఆఫ్ మనీ? సింపుల్. సో నేను డొనేట్ చేశాను కాబట్టి గవర్నమెంట్ నాకు సరిపడినట్టు పాలసీస్ తీసుకొస్తుంది. సపోజ్ రిలయన్స్ హ్యాస్ డొనేటెడ్ టు బీజేపీ పార్టీ, రైట్, ఆర్ సమ్ అదర్ కంపెనీ హ్యాస్ డొనేటెడ్ టు బీజేపీ పార్టీ. సో ఏవైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ రిలయన్స్కి అప్పగిస్తుంది. దో ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, సరిగ్గా దానికి అవగాహన లేకపోయినా, సరిగ్గా ఇది లేకపోయినా ఏం జరుగుతుంది, మనకి ఇది రావడం అనేది జరుగుతుంది, రైట్. దెర్ వర్ మెనీ ఎగ్జాంపుల్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి చాలా ప్రాజెక్ట్స్ అప్పగించడం కానీ, దెర్ వర్ మెనీ ముందు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్పగించడం కానీ, దెర్ వర్ మెనీ ఇదండి. సో పొలిటికల్ ఫండింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, ఇన్ ద గవర్నెన్స్, ఇన్ ద పాలసీ మేకింగ్ ఆఫ్ అవర్ ఇండియా, ఆఫ్ అవర్ నేషన్. సో పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దో ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్. ఎలక్టోరల్ బాండ్స్ అనేది మొదట ఇండియాలోనే తీసుకొచ్చారండి, ఎక్కడ ఎలక్టోరల్ బాండ్స్ లేవు ప్రపంచంలో. సో ఇట్ ఈస్ ఎ యూనిక్ ప్రొవిజన్, యూనిక్ స్కీమ్. కానీ ఈ ఇష్యూస్ అనేవి కంట్రోల్ చేయకపోతే, ఏ పర్పస్ కోసం అయితే, ఏ కరప్షన్ని, ఏ బ్లాక్ మనీని అయితే కంట్రోల్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారో అది మనం అచీవ్ చేయలేం, ఆ పర్పస్ని మనం మీట్ అవ్వలేం. అర్థమైందా? సో ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, సో దానిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్, సో ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెరీ వెల్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి. దట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. మాకు ఎక్కువ వీడియోలు చేయడానికి కానీ, ఎక్కువ ఇది చేయడానికి కానీ మాకు చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఒక బూస్ట్లా పనిచేస్తుంది. మీకు మా ఛానల్ ఎఫర్ట్స్ నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో ఛానల్ కూడా షేర్ చేసుకుంటాము, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ ఆర్టికల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో ఇప్పటి వరకు మీరు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో చదువుకున్నారు కదా, నేర్చుకున్నాం. సో ఎలక్టోరల్ బాండ్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాంతోపాటు ఇష్యూస్ గురించి కూడా మనం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. సో రీసెంట్గా ఏం జరిగింది అంటే, ఒక ఎన్జిఓ అయినటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటుందో, ఇది ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఏదైతే ఉంటుందో పిటిషన్ పెట్టడం అనేది జరిగిందండి. ఏంటి పిటిషన్ పెట్టడం అనేది జరిగింది అంటే, సో April 1 నుంచి ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం, ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కొన్ని నెలల్లో, ఒకటి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వదిలేసి ఏప్రిల్, మే, జూన్ వదిలేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్, ఈ 4 నెలల్లో 10 రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్స్ యొక్క సేల్ అనేది జరుగుతుంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో April 1న ఇష్యూ చేయబోయే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, క్రూషియల్ ఎలక్షన్స్ అనేవి స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడులో ఎలక్షన్స్ అనేవి మొదలవబోతున్నాయి. సో ఎలక్షన్స్ అనేవి మొదలయ్యే ముందు మీరు April 1 నుంచి సేల్ చేసేటటువంటి ఎలక్టోరల్ బాండ్స్ మీద స్టే అనేది విధించండి.
బికాజ్ ఇట్ ఈస్ నాన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది సరిగ్గా ఇదవ్వడం అనేది జరగట్లేదు. సో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అధికారంలో ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్కి ఇది నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో స్టే అనేది విధించండి అని చెప్పి ఎన్జిఓ ఏదైతే ఉంటుందో ఇది సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ పిటిషన్ని అర్జెంటుగా దీన్ని విచారిస్తాము అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో శరద్ బాబ్డే గారు ఆయన అగ్రీ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఎన్జిఓ ఏదైతే ఉంటుందో ఇట్ వాయిస్ సీరియస్ అప్రహెన్షన్స్ అబౌట్ ద సేల్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ బిఫోర్ ఎలక్షన్స్. సో దీనివల్ల చాలా చాలా భయాందోళనలు నెలకొంటాయి. దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్పి భయాందోళనలు వ్యక్తం చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో రీసెంట్గా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అబ్టైన్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటా ఏం జరుగుతుంది అంటే, సో మన తాలూకు ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇల్లీగల్ సేల్ విండోస్ ద్వారా జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను చూడండి. మనకి గవర్నమెంట్ ఏం చేసింది, ముందు 7.5% క్యాప్ ఏదైతే ఉంటుందో కార్పొరేట్ కంపెనీ వాళ్ళ ఆదాయంలో 7.5% కంటే ఎక్కువ ముందు పెట్టకూడదని ముందు ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఎంతైనా అన్లిమిటెడ్ డొనేషన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఒక ప్రాబ్లం. సో దాంతోపాటు మీకు ఏం పెట్టారు, మినిమం 3 years కంపెనీ రిజిస్టర్ అయ్యి మినిమం 3 years కంప్లీట్ అయ్యాలి, అప్పుడే ఎలక్టోరల్ బాండ్ పొలిటికల్ డొనేషన్స్ అనేవి చేయాలని ముందు ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఈ 3 years అనేటటువంటి టర్మ్ తీసేశారు. సో ఇప్పుడు జస్ట్ నువ్వు కంపెనీ పెట్టి నువ్వు డొనేట్ చేసేయచ్చు. సో దీనివల్ల ఏమొస్తాయి, షెల్ కంపెనీస్ లాంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ స్టార్ట్ అయ్యి మీకు బ్లాక్ మనీ లాంటివి ఏవైతే ఉన్నాయో వైట్ అయ్యేటటువంటి ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇల్లీగల్ సేల్ విండోస్ ఏవైతే ఉన్నాయో సేల్ విండోస్ ఇల్లీగల్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సర్టైన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి లాభానికి వాటి తాలూకా ప్రాఫిట్కి దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగింది. సో ది స్కీమ్ ఏదైతే ఉంటుందో అన్లిమిటెడ్ పొలిటికల్ డొనేషన్స్కి డోర్స్ ఓపెన్ చేసింది. దాంతోపాటు ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా మనకి ఏం చేశారు, ఎలా చేశారు, ముందు ఫారెన్ కంపెనీస్ పొలిటికల్ డొనేషన్స్ చేయడానికి వీల్లేదు. కానీ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో మార్పులు చేర్పులు చేసి వీళ్ళు ఏం చేశారమ్మా, మనకి ఫారెన్ కంపెనీస్ వాటి తాలూకా ఇండియన్ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని, ఇంత గూగుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాటిని ఉపయోగించుకొని వీళ్ళంతైనా డొనేట్ చేయొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఎలక్టోరల్ కరప్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా దారుణంగా పెరిగిపోతుంది. ట్రాన్స్పరసీ ఏదైతే ఏ ట్రాన్స్పరసీ కోసం అయితే ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చారో ఆ పర్పస్ అనేది మీట్ అవ్వట్లేదు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో and it reminded the court that both the RBI and Election Commission has objected to the electoral bond scheme. సో ముందు బోత్ ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ అండ్ దాంతోపాటు మన తాలూకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ రెండు ఎలక్టోరల్ బాండ్స్ చాలా ప్రమాదకరం మన ప్రజాస్వామ్యానికి. ప్రజాస్వామ్యం యొక్క కోటగోడలు అనేవి కూలిపోతాయి ఈ తాలూకు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వల్ల. ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్, నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఎలక్టోరల్ బాండ్స్ దిస్ మెయిన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను, ఎలక్టోరల్ బాండ్స్ ఏంటో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రోడ్స్ టు బీ ఫ్రీడ్ ఆఫ్ టోల్ బూత్స్ ఇన్ ఏ ఇయర్. నితిన్ గడ్కరీ గారు చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అంటే. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మన నితిన్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో ఆయన లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభకి ఒక ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇండియా సూన్ భారతదేశం త్వరలోనే జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రానుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి టోల్ బూత్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇదైపోవడం అనేది జరుగుతుంది. సో మీ తాలూకా ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో ట్రావెలింగ్ బట్టి ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. సో అసలు టోల్ గేట్లే అసలు మరి ఉండవు ఎక్కడ ఏ హైవేల మీద అని చెప్పడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద జీపీఎస్ మీ ట్రావెలింగ్ ట్రాక్ చేస్తుంది కదా, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు అని చెప్పి దాన్ని బట్టి మీ తాలూకా ఇదేదైతే ద అకౌంట్ దట్
యూ లింక్ టు ద వెహికల్ ఫాస్టాగ్కి ఏదైతే మీరు లింక్ చేశారో దాని నుంచి మీకు డబ్బులు కట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ద టోల్ కలెక్షన్ విల్ హ్యాపెన్ వయా జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ అనేది అవుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఫాస్టాగ్ మనకు తెలుసు, ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో దోస్ హూ ఓన్ మనకి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఫోర్ వీలర్స్ ఉండే వాళ్ళు మీకు ఇంకా చక్కగా తెలుస్తుంది. సో ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ని మొన్ననే మ్యాండేటరీ చేశారు. 93% వెహికల్స్ అనే ఫాస్టాగ్ని అనేది అడాప్ట్ చేసుకున్నాయంట. అదర్ 7% వెహికల్స్ ఏవైతే ఉన్నాయి ఇంకా ఫాస్టాగ్ని అడాప్ట్ చేసుకోలేదు. ఈవెన్ దో డబల్ వేస్తూ ఉన్నారండి. సో మామూలుగా ఏమవుతుంది, ఒక టోల్ ఫీజ్ 30 రూపీస్ అనుకోండి, ఫాస్టాగ్ ఉండేవాడికి అకౌంట్ నుంచి 30 రూపీస్ కట్ అయిపోతుంది. బట్ ఫాస్టాగ్ లేని వాళ్ళకి ఎంత కట్టాలి అంటే వాళ్ళు 60 రూపాయలు కట్టాలి. ఏకంగా డబుల్ కడుతున్నారు కానీ వీళ్ళు ఫాస్టాగ్కి మూవ్ అవ్వట్లేదంట. ఇంకో 7% ఇంకా ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో దీంతో కూడా ముందుకు రాబోతున్నారు. సో కంప్లీట్గా ప్రజెంట్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్గా స్క్రాప్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్. మొన్న అనౌన్స్ చేసినటువంటి యూనియన్ బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారండి. 2021-2022లో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రైట్. సో దీనిలో ఏం చేస్తారు, ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యూ ఓన్ ఏ కార్ లేకపోతే మీ తాలూకా ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 20 years, అది కొన్న 20 years తర్వాత దానికి ఒక టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఫిట్నెస్ టెస్ట్. మనకు ఎలా అయితే ఫిట్నెస్ టెస్టులు చేస్తారో క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు కానీ ఫుట్బాల్ మ్యాచ్లకి, సో మన వెహికల్కి కూడా ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ డీమ్డ్ ఫిట్, అదొక నిజంగా ఫిట్గా ఉంటే దే విల్ కంటిన్యూ ఇట్, లేకపోతే యూ హ్యావ్ టు చేంజ్ ద వెహికల్ అనే వాటిని మీరు చేంజ్ చేయాలి. రైట్. సో కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ వెహికల్స్ లారీస్ కానీ ట్రక్స్ కానీ ఇవన్నీ మనం చూస్తాం, బస్సెస్ కానీ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి ప్రతి 15 yearsకి ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాము అని మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఒకవేళ మనకి ఒక ఫిట్నెస్ టెస్ట్లో అది ఇదైపోతే ప్రతిదానికి ఏవైతే ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవ్వలేదో వాటికి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ అనేటటువంటి ఒక సర్టిఫికెట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సర్టిఫికెట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ యూ షుడెంట్ యూస్ దట్ పర్టిక్యులర్ వెహికల్. సో మన తాలూకా ప్యారిస్ అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంపార్టెంట్ రోల్ ఇండియా అనేది ప్లే చేస్తుంది. సో ఇండియన్ క్లైమేట్ అనేది వర్స్ట్ అవుతుంది, బట్ ఇండియా అనేది క్లైమేట్ అనేది తన తాలూకా వాతావరణం ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రొటెక్షన్కి చాలా చేంజెస్ చేస్తుంది. ఈవెన్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కానీ రీసెంట్గా మనకి హైడ్రోజన్ పాలసీ ఏదైతే ఉంటుందో, హైడ్రోజన్ టు యూజ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్, హైడ్రోజన్ పాలసీ ఏదైతే ఉంటుందో వీటిని కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. వీటిని గురించి కూడా ఒకసారి మీరు రిఫర్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఆల్ గవర్నమెంట్ వెహికల్స్ దోస్ ఓన్డ్ బై ద పిఎస్యూస్, గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వెహికల్స్ విల్ బీ డీరిజిస్టర్డ్ ఆఫ్టర్ 15 years. సో అవి వచ్చి కమిషన్ అయ్యి 15 years అయిందనుకోండి, అవి స్టార్ట్ అయ్యి 15 years తర్వాత వాటిని డీరిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ తాలూకా పాలసీ ఏదైతే ఉంటుందో ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ వల్ల ఇండియా యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా, ఇప్పుడు ప్రజెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క టర్న్ ఓవర్ 4.5 lakh crores అంటండి. ఇప్పుడు అది ఏకంగా డబల్ కంటే ఎక్కువ 10 lakh crores అవ్వబోతుంది అని అజ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ స్క్రాప్ అయిపోయి అనుకోండి, కొత్త వెహికల్స్ కొనాల్సి వస్తుంది కదా, సో ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ పాలసీ పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది. దాంతోపాటు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్స్ రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్స్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ న్యూ వెహికల్స్ నుంచి ఈ గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ట్యాక్సుల రూపంలో డబ్బులు అనేవి వస్తాయి కదా, రెవెన్యూ కలెక్షన్స్ కూడా గవర్నమెంట్కి దండిగా డబ్బులు అనేవి రాబోతున్నాయి అని మనకు చెప్పడం అనేది జరిగిందండి. రైట్. దాంతోపాటు టు ఎంకరేజ్ ఓనర్స్ టు టేక్ దేర్ ఓల్డ్ వెహికల్స్ టు స్క్రాపింగ్ సెంటర్స్ ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ సెవరల్ ఇన్సెంటివ్స్. సో మీ ఓల్డ్ వెహికల్స్ అండ్ స్క్రాపింగ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి ఎంకరేజ్ చేయడానికి, మామూలుగా ఎవరైనా స్క్రాప్ చేసుకోవాలంటే ఎవరు వినరు కదా, సో అందుకోసమని ఇచ్చేయడానికి సెవరల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. కొత్తగా తీసుకున్నటువంటి వెహికల్ మీద రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో రోడ్ ట్యాక్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పడం అనేది జరిగింది. కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 15% రిబేట్ ఏదైతే ఉంటుందో రిబేట్ కూడా ఇస్తాము, రిఫండ్ కూడా ఇస్తామని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఈవెన్ న్యూ వెహికల్స్ ఒకటి మీ తాలూకు ఓల్డ్ వెహికల్ని స్క్రాప్ చేసి న్యూ వెహికల్స్ మీరు ఇది చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫీ కూడా వేవ్ ఆఫ్ చేస్తాము అని మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో ఇంట్రడ్యూస్ సమ్ క్రొనలాజికల్ ఆర్డర్, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ఈ పాలసీ అనేది
ఫస్ట్ ఏప్రిల్ 1, 2022 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా మొదట గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వెహికల్స్ అన్నింటికీ ఫిట్నెస్ టెస్టులు చేస్తారు. సో ఏవైతే ఫిట్గా ఉంటాయో వాటిని కొనసాగిస్తారు, ఫిట్గా లేని వాటిని అనేది కొత్త వెహికల్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 1, 2023 కల్లా అండ్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ ఫిట్నెస్ టెస్టింగ్ అనేది మ్యాండేటరీ ఫిట్నెస్ టెస్టింగ్ అనేది పెట్టారండి హెవీ కమర్షియల్ వెహికల్స్కి. నెక్స్ట్ జూన్ 1, 2024 ఏదైతే ఉంటుందో జూన్ 1, 2024కి ఆల్ ప్రైవేట్ వెహికల్స్ మన కార్స్ కానీ ఇవేవైతే ఉన్నాయి బళ్ళు కానీ అంటే మీకు బైక్స్ కానీ ఇవేవైతే ఉన్నాయి వీటన్నింటికి ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఏదైతే చెప్పారో అదంతా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ బిల్ టు రైజ్ FDI లిమిట్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 10 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం GS పేపర్ 3లో చదువుకుంటాం, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు మీకు FDI అంటే ఏంటో అర్థం కావాలి, తర్వాత గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది, ఏ బిల్ పాస్ చేసింది, ఇవన్నీ చెప్పుకుందాం. సో ముందు FDI గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. సో FDI అంటే ఏంటమ్మా? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ బై రెసిడెంట్స్ ఆఫ్ వన్ కంట్రీ, రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీ ఏ అనుకుందాం, రెసిడెంట్స్ ఆఫ్ వన్ కంట్రీ acquire ownership of assets for the purpose of controlling the production, distribution and other activities of a firm in another country. This one country, ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీ బిలో ఉండేటటువంటి ఫామ్ ఏదైతే ఉంటుందో ఫామ్లో ఈ వ్యక్తి అనేవాయన ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తారు? సమ్ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో ఓనర్షిప్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో హీ విల్ ఇన్వెస్ట్ సమ్ మనీ. సో ఇతనికి తిరిగి వచ్చేది ఏంటి? ఎంతో కొంత ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో ఓనర్షిప్ వస్తుంది. సో మనకి దిస్ ఫారెన్ డైరెక్ట్ ఈ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో హీ కెన్ కంట్రోల్ అండ్ మేనేజ్ ద డెసిషన్స్ టేకెన్ బై దిస్ పర్టిక్యులర్ ఫామ్, కంట్రీ బిలో ఉండేటటువంటి ఫామ్. సపోజ్ యుఎస్లో ఉండేటటువంటి ఒక కంపెనీ మన ఇండియాలో ఉండేటటువంటి ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ఏదైతే ఉంటుందో దీన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో పెట్టుబడి పెట్టినందుకు వీళ్ళకి ఏమొస్తుంది? ఎంతో కొంత ఓనర్షిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. కంపెనీ యొక్క పాలసీస్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇది వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అమ్మ, FPI అంటాం. FPI అంటే ఏంటి? ఇది వేరు. ఇక్కడ ఒక కంపెనీ ఏం చేస్తుంది, ఒక బయట కంపెనీ ఏం చేస్తుంది అంటే మన ఇండియాలో ఉండేటటువంటి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇన్వెస్ట్ చేస్తుంది. సపోజ్ మన ఇండియాలో ఉండేటటువంటి కంపెనీ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, ఆ బాండ్ కొంటుంది. లేకపోతే మన ఇండియాలో ఉండేటటువంటి కంపెనీ స్టాక్స్ ఇది చేసింది అనుకోండి, స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ వీటి వల్ల US కంపెనీ ఏదైతే ఉంటుందో దీనికి ఓనర్షిప్ వస్తుందా అంటే రాదు. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఓనర్షిప్ వస్తుంది. దే కెన్ కంట్రోల్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫార్మ్. బట్ మనకి దీనిలో మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో ఓనర్షిప్ వస్తుందా? ఓనర్షిప్ కానీ కంట్రోల్ కానీ ఇన్వెస్టర్కి లభించదు. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సరే సార్, మరి ఇప్పుడు FDI అంటే మాకు అర్థమైంది, మరి ఇప్పుడు మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది FDI అని చెప్పడితే చూడండి, FDI తాలూకా గవర్నమెంట్ అనేది ఏదైతే ఉంటుందో FDI ఎక్కువగా ఉండకుండా కొంత క్యాప్ అనేది విధిస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా వచ్చి పడతా ఉందనుకోండి, వచ్చి పడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? టెక్నాలజీ అనేది వస్తుంది. సో అతనికి ఇన్వెస్ట్ చేసేవాడు ఏం చేస్తాడు? లాభాలను ఆర్జించాలని చూస్తాడు. సో ఆయన అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇండియాకి తీసుకొస్తాడు, మన కంట్రీకి. దాంతోపాటు టెక్నాలజీతో పాటు బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఎక్కువ క్యాపిటల్ ఉండడం వల్ల. అర్థమైందా? వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీకి చాలా ఇండియన్ GDP పెరుగుతుంది. ఎకానమీ కూడా పెరగడానికి చాలా ఇది ఉంటుంది. FDI చాలా యూజ్ఫుల్ అండి. ఎక్కడైతే FDIs ఎక్కువగా వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే సో దట్ కంట్రీ ఈజ్ ఇన్ గ్రోత్ స్టేజ్లో ఉంది అని చెప్పి అర్థం. బట్ FDIని ఎలా పడితే అలా వదిలేయాలా అంటే వదిలేయకూడదు. FDIని కంట్రోల్ కూడా చేయాలి. ఎందుకంటే FDI వల్ల ఏమొస్తుంది? మన కంట్రీలో ఉండేటటువంటి ఫామ్ యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంతో కొంత.
సో ఎక్కువ ఎఫ్టీఐలు ఎలో చేసాం అనుకోండి, 99% కంపెనీలో స్టేక్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? మనం దేశం మెల్లగా పరాయి దేశం పాలైపోతుంది. దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్. అర్థమైందా? మన ఇండియాలో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడేటటువంటి వస్తువులు కానీ వాళ్ళ తాలూకా మార్కెట్ ధరలను కానీ వీళ్ళందరూ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది బయట కంట్రీస్ వాళ్ళ స్ట్రాటజిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయి, నీడ్స్ కోసం గురించి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? అందుకే గవర్నమెంట్ ఎఫ్డిఐ మీద ఇప్పుడు క్యాప్ అనేది విధిస్తూ ఉంటుంది. అయితే 2015లో ఏం జరిగింది అంటే, ఇన్సూరెన్స్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయో వాటిని 26%, ముందు మనకు 26% ఉండేది, ఇప్పుడు 2015లో ఎంతకు పెంచారు అంటే 49%కి పెంచడం అనేది జరిగింది. అంటే కంపెనీలో 49% వరకు వాటా ఎవరు కొనుక్కోవచ్చు? బయట కంట్రీస్ కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఏమవుతుంది? మెజారిటీ మనదే ఉంటుంది. 51% మన ఇండియన్ ఫర్మ్స్దే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్, 49% వాళ్ళది ఉంటుంది. కాకపోతే దాన్ని బట్టి ఏమవుతుంది? మన తాలూకా మాటే నెగ్గుతుంది పాలసీ డెసిషన్లో. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 49% వరకు ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల. సో దాంతోపాటు పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఫైనల్గా మన చేతుల్లోనే ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, రాజ్యసభలో ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో, ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ 2021 ఏదైతే ఉంటుందో ఇది పాస్ అవ్వడం అనేది జరిగిందమ్మ. సో ఈ బిల్ ప్రకారం ఏం చేశారు? 49% నుంచి 74%కి ఈ తాలూకు ఎఫ్డిఐ ఏదైతే ఉంటుందో ఎఫ్డిఐని పెంచడం అనేది జరిగింది అని చెప్పి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో రాజ్యసభలో పాస్ అయిందమ్మా అప్పర్ హౌస్లో, లోవర్ హౌస్ అయినటువంటి లోక్సభలో ఇంకా పాస్ అవ్వాల్సి ఉంది. సో ఇట్ ఈస్ సెంట్ టు ద లోక్సభ ఫర్ ద అప్రూవల్. లోక్సభలో అప్రూవ్ అయితే ఆ బిల్ అనేది చట్టంగా మారడం అనేది జరుగుతుంది. అర్థమైనా? 74%. అపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కన్సర్న్స్ రైజ్ చేశారు. ఒక పక్క మోడీ గవర్నమెంట్ ఏమో ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం కదా, బయట వాళ్ళ తాలూకా పెట్టుబడులు మళ్ళీ పెంచుతూ ఉన్నారు, ఇదెక్కడ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి, ఇట్ ఈస్ డిఫర్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ మోటో ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి వాళ్ళందరూ ఎద్దేవా చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? 49%కి బాగానే వస్తున్నాయి కదా ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా 74% పెంచడం వెనక ఉద్దేశం ఏంటి అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. దీనికి మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ తన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, తన తాలూకా క్లారిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. సో పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకుంటున్నారో, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, నేను డబ్బులు కడతాను కదా, ప్రీమియం చెల్లిస్తాను నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారి. ఆ పాలసీ హోల్డర్ యొక్క మనీ ఏదైతే ఉంటుందో, మనీ దేశాన్ని దాటదు. అవతల నుంచి మనీ వస్తుంది కానీ, ఫారిన్ నుంచి మనీ వస్తుంది కానీ, పాలసీ హోల్డర్స్ యొక్క మనీ అనేది దేశాన్ని దాటదు. దీనికి మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏం చెప్పడం అనేది జరిగింది? మోర్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా వస్తే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్స్ పెరుగుతాయి. సో కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో కాంపిటీషన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాంపిటీషన్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది? రేట్లు చీప్ అయిపోతాయి. అర్థమైందా? అంతే కదా. సో ఇప్పుడు జియో ఉందనుకోండి, లేకపోతే ఎయిర్టెల్ ఉంది, ఈ రెండు పోటీ పడుతున్నాయి అనుకోండి, ఏం చేస్తుంది? ఎక్కువ మంది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి జియో రేట్లు తగ్గిస్తుంది. జియోకి ఎక్కువ మంది కస్టమర్లు వెళ్తున్నారంటే ఎయిర్టెల్ రేట్లు తగ్గిస్తుంది. సో కాంపిటీషన్ ఉండడం వల్ల ఏమవుతుంది? మనం కట్టేటటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియమ్స్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. భారత ప్రజలు ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో, బీమా సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ కాస్ట్కి జనాలకు అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్ అంటే భారతీయులకు తెలీదు, ఇట్ ఈస్ వెరీ నీడ్ ఆఫ్ ద అవర్ అండి. మీకు ఎవరికైనా మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే తీసుకోవడానికి ప్రయత్నించండి అమ్మ. అర్థమైందా? తక్కువే ఉంటుంది, నెలకు 500 400 ఉంటుంది. అర్థమైందా? సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తెలుసా? మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, పెళ్ళిళ్ళు చేయడం వల్ల చాలామంది భారత ప్రజలు పేదరికంలోకి జారుకుంటున్నారంట. మొన్న నేను హిందూ అనాలిసిస్లో చెప్పాను. అర్థమైందా? మోస్ట్లీ బిలో పావర్టీ లైన్కి రావడానికి కారణం బీపీఎల్ స్టేజ్ అంటాం. బీపీఎల్ హౌస్ హోల్డ్స్గా మారడం ఏదైతే ఉంటుందో, మారడానికి మెయిన్ కారణం ఏంటి అంటే బికాజ్ లావిష్ మ్యారేజెస్. సో ఒక భిక్షం ఎత్తుకునేవాడైనా తన కూతురుకు అద్భుతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఎంత కట్నమైనా ఇచ్చి, రైట్? సో ఆ లావిష్గా పెళ్లి చేయాలనుకుంటే తన స్తోమతకు మించి పెళ్లి చేస్తాడు అప్పు చేసి. దాంతోపాటు ఇంకొకటి ఏంటి? మెడికల్. సో ప్రాణాలని ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా బాగోపోతే మనం అప్పైనా తీసుకొస్తాం కానీ ప్రాణాలు మాత్రం పోవాలని కోరుకోం కదా.
సో దానివల్ల కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఏ అపాయం వస్తుందో తెలియదమ్మా. సో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, రైట్. అయితే నెక్స్ట్ చూడండి, ఈ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియమ్స్ కాంపిటీషన్ పెరగడం వల్ల ప్రీమియమ్స్ తగ్గుతాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఈ న్యూ బిల్ ద్వారా ఇంకొకటి ఏం అనౌన్స్ చేశారు అంటే మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ షుడ్ బి రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి సిటిజన్స్ అనలా, దే షుడ్ బి రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో రెసిడెంట్స్గా వాళ్ళు తప్పకుండా ఉండాలి. అప్పుడే వాళ్ళు లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో లా ఆఫ్ ద ల్యాండ్కి తగినట్టుగా ఉంటారు. లా ఆఫ్ ద ల్యాండ్కి పర్ఫెక్ట్గా దానికి అనుగుణంగా ఇన్ ట్యూన్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి తగినట్టుగా ఉండడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఇది కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ కీ మేనేజ్మెంట్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఇది రన్ చేస్తున్నటువంటి కీ మేనేజ్మెంట్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో కీ మేనేజ్మెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇండియన్స్ అయి ఉండాలి తప్పకుండా. అండ్ దే షుడ్ బి గవర్న్డ్ బై ఇండియన్ లాస్ అండర్లో ఉండడం అనేది జరగాలి. సో ఎఫ్డిఐ లిమిట్ అనేది పెంచడం వల్ల ఫారెన్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ క్యాపిటల్ అనేది దేశంలోకి తీసుకొస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. సో పొటెన్షియల్ ఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ సెక్టార్ పొటెన్షియల్ గ్రోత్ అనేది చూడొచ్చు అని చెప్పి మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో తన తాలూకు డెసిషన్ డిఫెండ్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని కంప్లీట్గా డిస్కస్ చేశాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మీ అందరికీ ఈరోజు హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. రైట్, మీ తాలూకు సపోర్ట్ ఏదైనా ఉంటే దట్ విల్ యాడ్ యాజ్ ఎ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. రైట్, ఏమైనా కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే ఇలాగే బైలింగియల్లో చక్కగా చెప్పుకుంటాం మన ఇన్స్టిట్యూట్లో. జాయిన్ అవ్వాలంటే మీరు చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఐ హ్యాండిల్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అండి. హిస్టరీ నేను చెప్తాను, పాలిటీ నేను చెప్తాను. రైట్, దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తాను, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో నేనే చెప్తాను, యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తాను. యాంథ్రోపాలజీ కూడా నేను బైలింగియల్లో చెప్తాను. ఇంగ్లీష్లో ఇబ్బంది పడతారు ఆప్షనల్ సబ్జెక్ట్స్, అందుకే బైలింగియల్లో నేను చూస్ చేసి చెప్తాను. ఆప్షనల్ జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. మనకి ఎకానమీకి ఎలాగూ మన తాలూకా సురేష్ సార్ ఎలాగూ ఉన్నారు. అండ్ జాగ్రఫీకి వీటన్నింటికి నారాయణమూర్తి సార్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నింటికి మనకి నారాయణమూర్తి సార్ ఉన్నారు, పావని మేడం కూడా ఉన్నారు. మొన్ననే కోరల్ రీఫ్స్ వీడియో చేశారు, మీరు చూసే ఉంటారు. దాంతోపాటు ఎథిక్స్కి మనకు శ్యామ్ సార్ ఉన్నారు, అద్భుతంగా టీచ్ చేస్తారు. రైట్, హీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ స్ట్రీమ్. సో చక్కగా మీకు పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. సో April 1 నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ట్రై టు జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో మీకు చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే ఏమైనా ఆర్గ్యుమెంట్స్ చెప్పాలంటే ఇద్దరు పలసారి ఇలా చేసి ఉండాల్సింది అని చెప్పి మీ ఒపీనియన్స్ కూడా చెప్పడానికి ప్రయత్నించండి. సో అక్కడ నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.